హాయ్ అండి. ఈ వీడియోలో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్పాలు ప్రసాదంగానే కాకుండా చిన్న పిల్లలకి స్నాక్స్‌లా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం ఈ అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి అంటే బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ! వైట్ ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వను కూడా 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. మనం ఇక్కడికి తీసుకుని గోధుమ పిండి, బియ్యం పిండి అలాగే ఉప్మా రవ్వ కూడా 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్‌ని, కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పాలు మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అడుగు బాగా మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్నదైతేనే మనకి పిండి కలిపేటప్పుడు అతుక్కుపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని గానీ, బెల్లం పొడిని గానీ యాడ్ చేసుకుని 3 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 3 కప్పుల పిండి మిశ్రమానికి 2 కప్పుల బెల్లం, 3 కప్పుల నీళ్ళైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది స్వీట్ అనేది. అప్పాలు మరీ ఎక్కువ స్వీట్‌గా ఉంటే అంత టేస్ట్ బాగుండదండి. కొంచెం లైట్‌గా ఉంటేనే బాగుంటుంది. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత నలకలేమన్నా ఉంటే వడపోసుకోండి. లేదు అంటే ఇందులోనే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని యాడ్ చేసేసి ఫ్లేమ్‌ని బాగా లోలో పెట్టుకొని బాగా కలిసేటట్లు మిక్స్ చేయాలి. ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెడితే ఈ పిండి మాడిపోతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ పిండి మొత్తం ఈ పాకంలో కలిసేటట్లు 2 మినిట్స్ పాటు మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని కానీ, నార్మల్ గేదె నెయ్యిని కానీ ఏదైనా పర్లేదు యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం మనం చేత్తోనే బాగా కలిసేటట్లు ఒక 2 మినిట్స్ పాటు చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత చేతికి నెయ్యిని కానీ, నూనెని కానీ రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో అప్పాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే అప్పాల్ని మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్‌నెస్ ఉండేటట్లు చేసుకుంటే అప్పాలనేవి పర్ఫెక్ట్‌గా పొంగుతూ వస్తాయి. ఇలా అప్పాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి యాడ్ చేసుకొని అప్పుడు ఒకేసారి ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదు అనుకుంటే మనం పెట్టుకున్న ప్యాన్‌కి సరిపడా అప్పాల్ని ప్రిపేర్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోగా ఇంకొంచెం అప్పాల్ని ప్రిపేర్ చేసుకొని కూడా మనం ఈ అప్పాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పాల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత మనం అప్పాల్ని గరిటెలోంచి తీస్తూ పైన ఒక గరిటెతో కానీ, లేదంటే ఒక చిన్న గరిటెతో కానీ ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందకొచ్చేస్తుంది. మనకి అప్పాలనేవి రెడీ అయిపోతాయి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. ఎక్కువగా ప్రెస్ చేస్తే అప్పాలు విరిగిపోతాయి. లైట్‌గా ప్రెస్ చేసి వేరొక ప్లేట్‌లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పాలు చల్లారిన తర్వాత కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. అంతేనండి. చాలా ఈజీగా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ఈ అప్పాల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మరీ గట్టిగా కాకుండా పైన క్రిస్పీగా, లోపల మెత్తగా టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఇది హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఇలా ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్‌గా అప్పాల్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.